పీస్ ఆఫ్ మైండ్. ప్రశాంతత కావాలి, సమాధానం కావాలి. మొదటిగా నీలో సమాధానం కావాలి. ఎంతమంది వచ్చి అంటారో, అయ్యా నాకు సమాధానం లేదయ్యా, ఏమిటో నా మనసు ఎప్పుడు టెన్షన్తో ఉంటుంది, గుబులుగా ఉంటుంది, ఆదుర్దాగా ఉంటుంది, ప్రశాంతంగా కూర్చోలేను, ప్రశాంతంగా పడుకోలేను, దుడుకుగా ఉంటుంది, మనశ్శాంతి నాకు కరువైపోయింది. ఎస్, చాలా మందికి వారి వారి వ్యక్తిగత జీవితంలో మనశ్శాంతి కరువైపోయింది, సమాధానం కరువైపోయింది. మనశ్శాంతి సమాధానం కరువైనప్పుడు ఆ వ్యక్తికి సుఖం సౌఖ్యం కరువవుతుంది. కానీ ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి వినండి. మనిషి ఈరోజు ఎందుకు సమాధానం లేకుండా జీవిస్తున్నాడంటే, మొదటిగా మనిషిని సృష్టించిన దేవుడితో సమాధానం లేకుండా పోయింది. కొన్నిసార్లు మా పిల్లలు తప్పు చేస్తారు. నాకు 2 కొడుకులను దేవుడు ఇచ్చాడు. వాళ్ళు తప్పులు చేస్తారు. అలా తప్పు చేసినప్పుడు నేను కొంచెం కోపంగా ఉంటా. ఇప్పుడు నేను కోపంగా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి చూస్తారు, మాట్లాడే ప్రయత్నం చేస్తారు, నేనేం మాట్లాడను. దగ్గరికి వచ్చి చూసే ప్రయత్నం చేస్తారు, పట్టించుకోను. ఏదో చెప్పాలనుకుంటారు, పట్టించుకోను. ఏదో మాట్లాడాలనుకుంటారు, పట్టించుకోను. వాళ్ళకి ఇప్పుడు మీరు అడుగుతున్న మిమ్మల్ని ఎలా ఉంటుంది చెప్పండి. లోపట మా డాడీ కోపంగా ఉన్నారు. ప్రశాంతంగా కూర్చోగలరా? కూర్చోలేరు. బయటికి వెళ్ళి ప్రశాంతంగా ఆడుకోగలరా? ఆడుకోలేరు. ప్రశాంతంగా కూర్చుని భోంచేయగలరా? భోంచేయలేరు. కూర్చోలేరు, బయటికి వెళ్ళి ఆడుకోలేరు, చదువుకోలేరు, భోంచేయలేరు. కారణం ఏమిటంటే, మనల్ని బహుగా ప్రేమించే మన తండ్రి మనం చేసిన తప్పు వల్ల కోపంతో ఉన్నారు, లేదా వేదంతో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా కూర్చోవాలన్నా, ప్రశాంతంగా పడుకోవాలన్నా, ప్రశాంతంగా ఆడుకోవాలన్నా, ప్రశాంతంగా భోంచేయాలన్నా వాళ్ళు మొదటిగా చేయాల్సింది తెలుసా? నా దగ్గరకు వచ్చి సమాధాన పడాలి. నా దగ్గరకు వచ్చి, డాడీ ఒక్క నిమిషం మీతో మాట్లాడాలి. ఏమిటి? తప్పు చేశాను, క్షమించండి, ఇంకెప్పుడు చేయను, పొరపాటు జరిగింది, మరొక్కసారి మిమ్మల్ని బాధ పెట్టను, ప్లీజ్ క్షమించండి, ఐఎమ్ సారీ అన్నాడు అనుకోండి. ఇప్పుడు నేను క్షమిస్తానా? క్షమించనా? క్షమించేశాను. వాడిని గట్టిగా హత్తుకున్నాను, కౌగిలించుకున్నాను, గాడ్ బ్లెస్ యూ సన్, ఇంకొకసారి అలా రిపీట్ చేయకు. అలాగే డాడీ రూమ్లోంచి బయటికి వెళ్ళి వాడు ఎగిరి గంతేస్తాడు.